అమ్మ. ఈ 2 అక్షరాలలో ఎంత మ్యాజిక్ ఉందో కదా. మనందరికీ అమ్మ అంటే ప్రాణం. కానీ మీకు గుర్తుందా 1980లు 90ల్లో ఆ అమ్మ ప్రేమ ఎలా ఉండేదో? ఇప్పటికీ ఆనాటి జ్ఞాపకాలు తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక టైం ట్రావెల్ చేయబోతున్నాం. ఆనాటి పెంకుటిలలో అమ్మ ప్రేమను, ఆ త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అలాగే కాలం మారింది, దేశాలు మారాము, నగరాలు మారాం. మరి ఇప్పుడు ఆ అమ్మ పరిస్థితి ఏంటి? ఈ బిజీ ప్రపంచంలో మన తల్లిదండ్రుల బాధ్యతను మనం ఎలా మోస్తున్నాం అనే నిజాన్ని మనం మాట్లాడుకుందాం. అది 1980-90ల కాలం. అప్పట్లో ఇళ్లల్లో మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు పెద్దగా ఉండేవి కాదు. కానీ మన ఇంట్లో మనుషులు మాత్రం ఎక్కువ మంది ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలవి 4, 6, 8 మంది పిల్లలు, అత్తామామలు, ఆడపడుచులు. ఇంతమంది ఉన్న అమ్మ మొహంలో ఎప్పుడూ అలసట కనిపించేది కాదు. తెల్లవారుజామున 4 గంటలకే ఆమె రోజు మొదలయ్యేది. వాకిల్లో ముగ్గు వేయడం దగ్గర నుంచి రాత్రి అందరూ పడుకునే వరకు ఆమె ఒక యంత్రంలా పనిచేసేది. అప్పట్లో వంటిల్లు కేవలం వంటగది కాదు, అది ఆ ఇంటి ఆడవాళ్ళందరూ కలుసుకునే ఒక అడ్డ. పచ్చళ్ళు పెట్టడం, బుడియాలు ఎండబెట్టడం అదొక పండగలా ఉండేది. పిల్లలకు గోరుముద్దలు తినిపించడం దగ్గర నుండి చందమామ కథలు చెప్పి నిద్రపుచ్చడం వరకు అమ్మ ప్రేమలో ఒక అమాయకత్వం, స్వచ్ఛత ఉండేవి. మాకు నేను అనే పదం కంటే మనం అనే పదమే ఎక్కువగా తెలిసేది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఆ రోజుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మలో, తాతయ్యలో అనారోగ్యంతో మంచం పడితే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఇప్పటిలా వెంటనే ఆసుపత్రులకు పరిగెత్తే వాళ్ళు కాదు. ఆ సేవ అనేది ఇంటి నుండే మొదలయ్యేది. మంచం పట్టిన పెద్దవాళ్ళను ఇంటి వెనక గదిలో కాకుండా అందరూ తిరిగే హాల్లోనే ఉంచేవారు. వాళ్లకు ఒంటరితనం రాకూడదని, మనవళ్ళు మనవరాళ్ల అల్లరి వాళ్ళకు వినిపించాలని అలా చేసేవాళ్ళు. ముఖ్యంగా ఆనాటి కోడళ్ళు అత్తామామలకు సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా కాకుండా ఒక పుణ్యకార్యంగా భావించేవారు. మంచం మీద ఉన్న వారికి స్నానం చేయించడం, బట్టలు మార్చడం, వాళ్ళకు కావలసిన పథ్యం వండటం ఇవన్నీ చాలా నిష్ఠగా చేసేవారు. ఆయుర్వేద కషాయాలు, మిరియాల చారు, అంగాయ పొడి లాంటివి ఇంట్లోనే తయారు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. డాక్టర్ల కంటే ఎక్కువగా కుటుంబం సభ్యుల ప్రేమే వాళ్ళను బతికించేది. మా పిల్లలు నా కళ్ళ ముందే ఉన్నారు అనే ధైర్యం వాళ్ళలో ఉండేది. కానీ 2000 సంవత్సరం తర్వాత సీన్ మారింది. చదువులు, ఉద్యోగాల వేట మొదలైంది. పిల్లలు పట్నాలకు, అక్కడి నుంచి విదేశాలకు ఎగిరిపోయారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ప్లేస్ ఏదైనా కావచ్చు, కానీ ఫలితం మాత్రం ఒక్కటే, దూరం. తల్లిదండ్రులు గర్వంగా మావాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ గర్వం వెనుక ఒక పెద్ద నిశ్శబ్దం దాగి ఉంది. ఇల్లు పెద్దదైంది, సౌకర్యాలు పెరిగాయి, కానీ అందులో అమ్మా నాన్న మాత్రమే మిగిలారు. దీనినే ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటారు. మరి ఇప్పుడు ఆ అమ్మను మనం ఎలా చూసుకుంటున్నాం? ప్రేమ లేదు అని అనలేం, ఉంది. కానీ అది ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. రోజుకో వాట్సాప్ వీడియో కాల్, అమ్మా బాగున్నావా, టాబ్లెట్స్ వేసుకున్నావా, అంతే. ఆ వీడియో కాల్లో అమ్మ నవ్వు కనిపిస్తుంది, కానీ ఆమె మోకాల నొప్పులు కనిపించవు. నేను బాగున్నాను నాన్న, నువ్వు నీ పని చూసుకొని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మీకు కంగారు పుట్టించడం ఆమెకు ఇష్టం ఉండదు కాబట్టి. కానీ అసలు సమస్య ఎప్పుడు వస్తుందో తెలుసా? అర్ధరాత్రి అమ్మకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు. మీరు వందల వేల మైళ్ళ దూరంలో ఉంటారు. అప్పుడు ఆ ఎన్ఆర్ఐ పిల్లలు పడే బాధ, ఆ గిల్ట్ వర్ణాతీతం. పక్కింటి వాళ్ళకో బంధువులకో ఫోన్ చేసి బ్రతిమలాడాల్సిన అవసరం వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం వెనక్కి వెళ్ళలేం, అలాగని వాళ్ళని వదిలేయలేం కదా. అందుకే ఇప్పుడు కేర్ డెఫినేషన్ మారింది. ఒకప్పుడు పిల్లలే దగ్గరుండి సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం సౌకర్యాలను కొంటున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు వస్తున్నాయి. ఇవి పాతకాలపు వృద్ధాశ్రమాలు కావు. ఇవి వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లగ్జరీ ఇల్లు. ఇక్కడ వాళ్ళకి 24 గంటల వైద్యం, వండించి పెట్టేవాళ్ళు, తోడుగా ఉండే స్నేహితులు దొరుకుతున్నారు. అలాగే టెక్నాలజీ కూడా సాయం చేస్తోంది. ఇంట్లో కెమెరాలు, చేతికి స్మార్ట్ వాచీలు, ఇంటికే వచ్చి చూసే డాక్టర్లు, ఇలా ప్రేమను మేనేజ్ చేస్తున్నాం. చివరిగా ఒక్క మాట, అమ్మ ప్రేమ ఆ రోజుల్లో అమాయకంగా ఉండేది, నేడు ఆందోళనగా ఉంది. అప్పట్లో సేవ చేతితో చేసేవారు, ఇప్పుడు డబ్బుతో చేయిస్తున్నాం. తప్పు ఎవరిది కాదు, కాలానిది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని లక్షలు పంపినా, ఎంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చినా అమ్మ కోరుకునేది ఒక్కటే, మీ సమయం. వీలైనప్పుడు వెళ్ళండి, దగ్గరుండి మాట్లాడండి, తనివి తీరా కౌగిలించుకోండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ యుగంలో కూడా అమ్మ స్పర్శను రీప్లేస్ చేసే యాప్ ఇంకా రాలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఆప్తులకు షేర్ చేయండి. మాతృదేవో భవ. జై హింద్.